మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల గ్రామంలో సచివాలయ సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మిక పరిశీలన చేశారు. స్కూటర్పై పర్యటించి పెన్షన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు మంత్రి పార్థసారథి అందజేశారు. ఏలూరు జిల్లాలో 2,58,098 మంది పింఛన్దారులకు 112.73 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ దారంటే ఎక్కడెక్కడ చూసారు ఎన్ని రాస్తాయి పాలు ఏమైంది ఎందుకు సరిపోయిందా అది మీరు అందరూ ఒప్పుకుంటే నలుగురు ఉపయోగపడుతున్నాయా నిలబడ్డప్పుడు గురువంతా దాని ఏమంటాడు కొద్దిగా మంచి నీళ్ళు వేడి నీళ్ళు తాగి కొంచెం కాపాడుకోవాలి మనం కూడా. డబ్బులు ఇస్తానే ఉంటారు, వస్తానే ఉంటారు. రికార్డ్ అది రికార్డ్ కదా అయ్యా నేను చాలా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ప్రజా ప్రతినిధైనా లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనే జయంగా ముందుకెళ్తోందని, దీనిలో భాగంగానే స్వయంగా తామే పెన్షన్ సొమ్ములు పంపిణీ చేస్తూ పారదర్శకత కొత్త నిర్వచనం చూపుతున్నామని వెల్లడించారు. ఏలూరులోని 20వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ములను పంపిణీ చేశారు. ఈ క్రమంలో డివిజన్లోని అర్హుల ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలు చూపుతానని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ సొమ్ములను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించేందుకే ఒక్కో నెల ఒక్కో డివిజన్లో పర్యటిస్తూ లబ్ధిదారులతో మమేకమవుతున్నామని వారి సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నామని తెలిపారు. మహోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే మరి ప్రజల వద్దకు మేము కానీ నాయకులందరూ కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి 1వ తారీఖున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి రావటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఇవాళ 20వ డివిజన్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పరిపాలన ఏదన్నా ఇంకా ఇతరాతర సమస్యలు ఏమున్నాయి అనేది, అంటే అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అయ్యేది కాదు. కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేవలసిన పరిస్థితుల్లో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని, లోగడ వైసీపీ కాలంలో 5 సంవత్సరాల్లో చేసిన పని బేరీ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది. ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం. అలాగే రేపటి నుంచి కూడా తొలిగడుగు కార్యక్రమం ఉంది. అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం. ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ 3 సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు 3 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా, ఏదన్నా సమస్య గురించి అడగడానికి వెళ్ళా. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు. ఈ రోజున మేము ఇంత ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసి, అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి, మేము ఒక్క సంవత్సరమే 1000 రూపాయలు పెంచిన గతంలో ఉన్న 3000 రూపాయలు కూడా 3 నెలలు కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది. మరి దాని గురించి చెప్పరు. వాళ్ళు పరామర్శకి వెళ్తారు, కొన్ని వేల మందితో వెళ్తారు. ఎవరిని పరామర్శించడానికి? గంజాయి తాగే బ్యాచ్ని, గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి. గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఒక్కరోజైనా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏ రోజున చేశారా? వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అనేది ప్రజల చేత చెప్పించడానికి ఆ కార్యక్రమం చెప్తున్నాం. ఎవరైతే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నామని ప్రజలు కూడా తిరస్కరించిన రోజులు వచ్చినాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే పనుల్ని ఖండించేది ప్రజల చేతనే ఖండిస్తాం. మేము ఖండించడం కాదు, ప్రజల చేతనే ఖండించడానికే రేపు నుంచి ఆ కార్యక్రమం చెప్పాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతం అవుద్ది. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. సంవత్సర పరిపాలనలో చాలా బాగుందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తల్ని, అలాగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని వార్తల్ని వాళ్ళు ప్రచురించుకుంటూ మేము ఏదో చేసాం, మేము చేయలేదు, మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పాపం ఎవరైతే కొద్ది ఏలు ముద్ర వేసుకుంటారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పాపం ఏది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళకు కూడా వివరించడానికి లోగడ ఏం జరిగింది, కనీసం ప్రశ్నించడానికి నాకు ఈ పెన్షన్ పోయింది, నాకు ఈ పెన్షన్ రావాలి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదు. మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా బతుకుతున్నారు. దాన్ని చూసి వారవలేకే ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున స్థానిక మినీ బైపాస్ రోడ్లో గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 1వ తారీఖున ఉదయం నుంచే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్ గారు, అట్లాగే గౌరవ ఈఎన్సీ చైర్మన్ గారు, గౌరవ రెడ్డప్పల నాయుడు గారు, గౌరవ ఇడా చైర్మన్ గారు, మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి కప్ప ఉమేశ్వర గారు ఇన్ఛార్జి, అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో కూడా మరి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ శాసనసభ్యుల వారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తెలుసుకొని పెన్షన్లకు వాళ్ళకి అందిస్తూ, మరి ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఏ టైంలో వస్తుంది, అట్లాగే ఇతర అవసరాలన్నీ కూడా వాళ్ళకి సమాధానం చెబుతూ మేమందరం కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఏలూరులో అభివృద్ధి కానివ్వండి, అవన్నీ కూడా వివరిస్తూ మరి ముందుకు సాగుతున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంవత్సరం పాలనలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధే కాకుండా ఏలూరులో మా వంతు కృషిగా శాసనసభ్యుల వారు, అట్లాగే ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి పాలకవర్గం, గౌరవ మేయర్ గారు, మేమందరం కూడా
కష్టపడి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము. మరి అనేక రకమైనటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మరి ఓవర్బ్రిడ్జ్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, మరి ఉదయాన్నే శానిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి అనునిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కూడా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో మా పాలకవర్గం అంతా కూడా పనిచేస్తూ ఏలూరు నగరానికి, ఏలూరు అభివృద్ధికి కూడా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి రానున్న రోజుల్లో ఏలూరు నగర అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అన్ని విధాలుగా కూడా ఒకవైపున ఆదాయ వనరుస్ని, మరి అదేవిధంగా డెవలప్మెంట్ని, రాబోయే తరానికి కావాల్సినటువంటి ఇన్పుట్ని ఇచ్చే విధంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కూడా ఆర్నిస్ల ప్రజల్లో ఉండి కష్టపడి చేస్తున్నప్పుడు ఈ రోజున ఏదో విధంగా ప్రజల యొక్క మనసులో విషయాన్ని నింపాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మన ఏలూరుగా చూసుకుంటే మరి ఇక్కడ మేయర్ గారు, అదేవిధంగా మరి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు తెల్లారి నుంచి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తూ ఇక్కడ రోడ్లు కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ, శానిటరీ విషయాల్లో కానీ, మరి డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా ఏ ఒక్క పేదవాళ్ళు వెళ్ళి చెప్పుకునే విధంగా వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కూడా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి, సుపరిపాలన కొనసాగాలన్నట్టు ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి ఎంపీ అర్జీలు స్వీకరించారు. పలువురు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజలు చెబుతున్న సమస్యలను ఎంపీ సావధానంగా విని కొన్నిటికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. గ్రామాల్లో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరుకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనల నివేదికలు సిద్ధం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మెరుగుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు తాగునీటి పైపులలోనికి మురుగునీరు చేరి కలుషితమయ్యే అవకాశం ఉన్నందున త్రాగునీటిని క్లోరినేషన్ చేసి ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఇది వాళ్ళకి లెటర్ పెట్టాలండి. నేను లెటర్ పెట్టాను. హ్యాండిక్యాప్ కింద రోహిత్ గారు ఎక్కడ ఏమట్లా మీరు ఓట్లు అంటే మీ అమ్మాయిని కూడా అక్కడ మీరు తల్లి మీరంటే ఆ కాగితం తీసుకుంటారు. న్యాయం అంటే ఏం చేయాలి? మీరు మాట్లాడాలా?
సైడ్కి వెళ్ళిపోతుంది కదులుతూ ఉంటారు. ఎగ్జామ్ రాసిందమ్మా సార్ ఏ సెకండ్ ఇది మనం తెప్పించడం వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు దాని మీద ఏమో ఒకటి యాక్షన్ ఏమి తీసుకోలేదా? సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైసీపీ అవినీతి నాయకుల వల్ల విధ్వంసానికి గురైన దెందులూరు నియోజకవర్గంలోని ప్రజల జీవితాలను గ్రామాలను తిరిగి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేసేలా వికసిత గ్రామాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలన కొనసాగిస్తున్నామని ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడైనా ఎవరైనా నిర్లక్ష్యం అవినీతి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం పెనకడి గ్రామంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి వారికి పెన్షన్లు అందించారు. అదేవిధంగా గ్రామంలోని రోడ్లు డ్రైన్లు పరిస్థితులను స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఎవరైనా సరే నిర్లక్ష్యం చూపితే అవినీతికి తావిచ్చినా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. వర్షాకాలం అంతా నీళ్ళు ఇక్కడ కొరికేస్తారు రోడ్డు స్లాబ్ దాకా వేసి ఆపు అంటాం. లోన్ శాంక్షన్ అయిన తర్వాత స్లాబ్ కూడా వేస్తుంది. కానీ గాడి కొట్టించి తీసుకొచ్చి చదివాడు. మ్యాన్ హోల్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయమాట. ఇక్కడ నుంచి ఆ మ్యాన్ హోల్లోకి ఆ రాయిని కట్ చేయించి దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు చేయి. ఆ పైప్ లైన్ కొత్తది తీసుకొచ్చి మన డబ్బులు తీయండి. పైప్ బద్దలైపోయింది, ఎవరిని డబ్బులు అడగొద్దు. మన పంచాయతీ డబ్బులతో కొత్త పైప్ వేయండి. ఆ మెరక్ కనపడినా నీళ్ళు రోడ్డు మీద బురద కనపడినా ఉండవు. వర్షం వెళ్ళిపోగానే తుండేసుకుని పొడిగినట్టు ఉండాలి. నాకు సిమెంట్ రోడ్డు వర్షం వెళ్ళిపోయి ఆరిపోగానే తుండేసుకుని పొడిగినట్టు ఉండాలి. ఈ మట్టి గాడిది అవసరమైతే లెవెలింగ్ తేడా వస్తే చిన్నపాటి కట్టతో నా 7 మందాన కొట్టు. ఇట్లా గడ్డ పులుగు చెప్పుసాటు పొలితే ఇట్లా గీస్తే మట్టి దాంట్లో నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చేసే పని చిన్నగా తీసుకొచ్చి మొత్తం అయితే ఎక్కడ ఉంటాకి లేదు.
లెవెలింగ్ చేసి నీళ్ళు చెప్పి వెళ్ళకుండా గురించి అక్కడ నీళ్ళు చిక్కకుండా నీళ్ళు పడుతుందా ఇదిగో ఇది కూడా నాపరాలు వేసేటి అంత నల్ల నీళ్ళు అయిపోయినాయి మొత్తం తీసి ఒడికొచ్చినప్పుడు 2 రోజులు పొట్టెట్టి ఎత్తేయండి మొత్తం తీసేయండి ఏమి ఎక్కడ ఏముంటాయి లేదు మొత్తం గ్రౌండ్ ఇట్లా కనపడిందండి ఊరుకో ఒక కుండీ 2-3 వరలు పెట్టి ఒకదానికి ఒకటి అతికిచ్చి ఆ కుండీలో వేసేటట్టు పెట్టి ఇప్పటికలా 3 రోజులకో 4 రోజులకో మనకు అవకాశం ఉన్నప్పుడు కుండీని ఖాళీ చేస్తాం. జూలై 2వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు నాయకులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని అన్నారు. ఇంటింటికి వెళ్లినప్పుడు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలని సూచించారు. ఏలూరు పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులతో పాటు కార్యకర్తలకు నాయకులకు తాను చేసిన పనులను గర్వంగా వివరించారు. భవిష్యత్తులో కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి నాయకులకి న్యాయం జరిగేలా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే పార్టీ ప్రతిష్టకు ప్రతి కార్యకర్త నడుం బిగించి పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ జగన్ నాటకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్పర్సన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ పరిశీలకులు మేరా సాహెబ్, ఎస్సీ బోర్డు మెంబర్ దాసరి ఆంజనేయులు, టీడీపీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, కొల్లేపల్లి రాజు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ మహిళలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి డివిజన్లో కూడా రేపు కార్యక్రమం అయితే తప్పనిసరిగా మొదలు పెట్టాలి. ఎవరు మొదలు పెట్టారు ఎవరు మొదలు పెట్టలేదు అందరికీ కూడా దాంట్లో యాప్లో వచ్చేస్తాయి. మీరందరూ కూడా నేను ఏ విధంగా చేస్తున్నానని మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేసేవాడికి గుర్తింపు ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీ అందరికీ కూడా వివరించి చెప్తారు. క్లస్టర్ కానీ, డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరిదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లోనే చేస్తే వాళ్ళకి మార్కులు పడతాయి. ఎన్ని పనులు చేసినా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రజలకి పనులు మిగిలిపోతానే ఉంటాయి. మనం ఈ పనులు చేసాం, ఇంకా మిగతా పని మేము చేస్తామని చెప్పాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. చెత్త పని గురించి వాళ్ళు ఎంత ప్రజలు ఆ రోజున అసహనంతో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు. ఆ చెత్త పనులు రావడం మనం తీసేసామా లేదా అనేది మీరు అందరూ కూడా చూశారు. మనం 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు అలాగిస్తారు. ఆ 3 నెలలకి కూడా 7,000 రూపాయలు అలాగిస్తారు. 7,000 రూపాయలంటే మనకు ఎంత అని అనుకున్నాం. ఆ 7,000 రూపాయలు గెలిచిన మొదటి నెలలోనే ఇచ్చి శబాష్ అనిపించుకుని ప్రజలందరి దగ్గర మన తలెత్తుకున్నారు. అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, అవన్నీ నిర్మించుకోవడమే కాకుండా మరి పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా మరి అన్ని కూడా అమలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్స్ 3 సిలిండర్స్ కానివ్వండి, అలాగే పెన్షన్ పెంపు కానివ్వండి, మరి అన్న క్యాంటీన్ ద్వారా మరి ప్రతి ఒక్క పేదవారికి కూడా అక్కడ తీరుస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఇటువంటి అన్నీ కూడా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రేపు జరగబడే కార్యక్రమంలో మరి అందరూ కూడా గర్వంగా చెప్పే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
డివిజన్ ఇన్ఛార్జీలను కూడా ముందుండాలి, బూత్ ఇన్ఛార్జీలను నడిపించాలి, ఫస్ట్ ఇన్ఛార్జెస్ దీన్ని మానిటరింగ్ చేయాలి. 100% ఈ కార్యక్రమం రేపు నుంచే మొదలు పెట్టాలి కాబట్టి రేపటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కార్యాచరణ చేయాలి. సార్ డాష్బోర్డ్లోకి ఏ రోజు ఎంతమంది ఇళ్ళని మీరు సందర్శించారు, ఎలా చేశారనేది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా సార్ స్వయంగా మన ఎమ్మెల్యే గారు స్వయంగా మానిటరింగ్ చేస్తారు కాబట్టి దయచేసి ఈ ఒక నెల కూడా 1 గంట 2 గంటల సేపు ఇన్ఛార్జీలందరూ కూడా ఖచ్చితంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసి ఏలూరు ఎమ్మెల్యే గారు మొట్టమొదటి పూర్తి చేశాడు అని చెప్పేసినటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి పేరుని మరొక్కసారి నిలబెట్టాలని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ బాధ్యతగా చేసి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆనందశలు కష్టపడుతూ విజన్ 29 కార్యక్రమానికి కల్లా కూటమి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే మనం పునాది వేసుకోవడం జరుగుతుంది. ప్రజలంగా ఎవరికైతే మన చంద్రబాబు నాయుడు వల్ల 29 ఆయన నవ్వైపోవడం ముందు మనందరం కూడా చాలా తొమ్మిదికు ప్రతి దానికి శుభ్రంగా పరిశీలిస్తారు. అలాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఉంచుకుంటాం. ఆయన కింద మనం పనిచేయడం చాలా కలగబడుతున్న ఒక తమ్ముడు చెప్పాడు, ఎలక్షన్ ముందు బడేటి రాధాకృష్ణ అనే వ్యక్తి 7 రాజకీయాన్ని వెనక జోబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోతారని చెప్పారు ఒక వ్యక్తి. ఈ రోజు నేను రాజకీయాలు చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఏలూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించి నగరంలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. పెన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పెన్షన్లు పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్ధిదారులకు వివరించారు. జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,58,098 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం 112.72 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నాటికే 2,34,760 మంది పెన్షన్దారులకు 102.16 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. పెన్షన్ల పంపిణీకి 5,292 మంది సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టారని, జూలై 1వ తేదీన పెన్షన్లు ఏదైనా కారణం చేత తీసుకొని వారికి జూలై 2వ తేదీ బుధవారం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వీరి వెంట ఏలూరు తహసీల్దార్ గాయత్రి, ఎస్సీ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, స్థానిక నాయకులు గుడుపూడి రవి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టాలి. చూడండి చేసి కళ్ళు మూసుకెళ్ళి కళ్ళు తెరవండి. కళ్ళు మూసారు. ఓకే ఎంత 4,000 తీసుకో. అక్కడ చూడండి. ఓకేనమ్మా. దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో డెంటల్ కళాశాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డెంటల్ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్లీవరాజు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అవినాష్ రాజు, జోనల్ చైర్పర్సన్ హేమలత హాజరయ్యారు. తొలుత వీరికి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డాక్టర్స్ డేను పురస్కరించుకుని వైద్య విద్యార్థులు తమ విధులను రోగుల
రోగుల పట్ల బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్స్ డే యొక్క విశిష్టతను తెలియజేస్తూ భవిష్యత్తులో వారంతా కూడా ఉన్నత స్థానంలో ఉంటూ రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం డెంటల్ కళాశాలలో వైద్య సేవలు అందిస్తున్న హెచ్ఓడి వైద్య అధికారులు డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ ఎన్ చక్రపాణి, డాక్టర్ విబి శ్రీనది, డాక్టర్ అరవింద్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ ఎం పవన్ సంధ్య, డాక్టర్ అనురాధ, డాక్టర్ కె సీతారాం ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. Doctors are the empathy, knowledge and faculty members and students a happy doctor. Chandu, I'm grateful to. Generally we think Doctors Day, in general when we say doctor, the third one is updating ourselves. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం చదువుకున్న దాన్ని ఈ రోజు కూడా ప్రాక్టీస్ చేయటం కాకుండా we need to update ourselves. అందుకే మా బిషప్ గారు అంటూ ఉంటారు, if you don't update yourself, you will be outdated. So you need to update the progress of your subject. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కంపాషన్. మీ దగ్గరికి ఎవరైనా రోగి వస్తే వారితో సరిగ్గా మాట్లాడటం, ప్రేమతో, కరుణతో, దయతో మాట్లాడినట్లయితే ఆ వ్యాధి శాపం తగ్గిపోతుంది. కాబట్టి ఈ వైద్యుల దినోత్సవం రోజు pledge yourselves to be a good doctors, good communicators, showing love and compassion to the patients. So on behalf of you, students, management, I wish all the doctors here happy Doctors Day. God bless you. So to take care of our dental health, that is very most important. All our dentists are doing the same. So I congratulate all our dentists for doing their good job and continue to do the same. So in order to have their good general health, and dentists have different roles in different as different specialists. Like oral medicine people, they try to have good diagnosis so that other departments can follow with good treatment options. The same way the oral surgeons, the prosthodontists. So without proper chewing, then you have a digestive problem. So when you go to doctor with a problem, then he will ask whether you are chewing your food or not. So to chew that, you should have a good teeth. So NVVS Paparao Naidu Garu is going to US today evening to take oath in Orlando. He sent his message to wish you all have a wonderful Doctors Day. And E-Club, St. Joseph Dental College Campus Club, మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యంగా ఫాదర్ మోజెస్ కోఆపరేషన్ అండ్ ప్రిన్సిపల్ గారి యొక్క కొలాబరేషన్తో ఏర్పాటు చేసాం. ఈ కాలేజీకి మంచి పేరు మరి ఈ క్లబ్ ద్వారా ఇంకా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు మీ సెయింట్ జోసెఫ్ క్యాంపస్ ద్వారా. అయితే యాక్చువల్గా 2025-26 లైన్స్టిక్ ఇయర్ కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. సో డాక్టర్స్ డేతో ఈ లైన్స్టిక్ ఇయర్ ఒక శుభారంభం. ఈ మా పిఎస్టీ ముగ్గురు లైన్స్ ద్వారా ఉన్న ఈ పిఎస్టీలో చంద్రశేఖర్, కీర్తన అండ్ ట్రెజరర్ రోహిత్, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కమ్యూనిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ మెడికల్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఇంకా మంచి సర్వీసెస్ లైన్స్ ద్వారా బయట సర్వీస్ చేస్తూ ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలని వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు మై టీమ్. హ్యాపీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమం ఏలూరులో శనివారపేట శాతవాహన్ నగర్ జూట్ మిల్ వారి ఇంటి పక్కన నుంచి 1 టౌన్ పరిధిలోని రామకోటి వరకు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అలంకరణ కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మంగళహారతులిచ్చి రథయాత్రను ప్రారంభించారు. భక్తులు ఎంతో ఆనందంగా కోలాహలంగా రథం లాగుతూ రథయాత్రలో పాల్గొన్నారు. మహిళలెంతో ఉత్సాహంగా కోలాట కార్యక్రమంలో పాల్గొని రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఉషా గ్రూప్స్ అధినేత వివి బాలకృష్ణారావు, వేణుగోపాల్ లోనాని, హర్గోపాల్ లోనాని, కడియాల విజయలక్ష్మి, శ్రీశ్రీ శర్మ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోవింద
గోవింద. జై గోమాత, జై తులసి మాత. ప్రభు గారు నాకు శిక్ష నేను ఈరోజు ఇట్లా కాగలిగాను. శ్రీవాసాది గో కృష్ణ 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 హరే 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 జయ జగన్నాథ జయ జగన్నాథ. ఇలా వచ్చేసి కొంచెం జగన్నాథుని దర్శనం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తాం. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీక్షించినటువంటి ప్రేక్షక భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో అదృష్టవంతులైతే ఈ కార్యక్రమాన్ని రాగలం. ఎవరో గారు రాలేరు కవుకుని. ఎందుకంటే పైన వర్షం, ఇవాళ ఇంతమంది మీరు వచ్చారంటే మీరంతా అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం వర్షం అనేది ఒక శుభసూచకం. తప్పనిసరిగా ఈ వర్షంలో ఈ చిరుజల్లు మనందరికీ కృష్ణుడికి కూడా ఆనందదాయకం. కాబట్టి వర్షం వస్తుందని ఎవరు ఆగొద్దు దయించి బాలకృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొవాలంటే ఎంతో పుణ్యం చేసుకుని కానీ మనం రాము. కాబట్టి మన యొక్క కుటుంబం మనకు చెప్పినటువంటి గ్రంథాలు పురాణాలు ఉన్నాయి. మరి ఇంతటి చిలుకల్లో కూడా మరి ముఖ్యంగా మహిళలు కానివ్వండి, భక్త సమాజం అంతా కూడా ఈ రోజు మరి ఈ పవిత్రమైనటువంటి ఈ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి గత 4 రోజుల నుంచి కూడా మరి స్వామీజీ వారు నా దగ్గరికి వచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఇవన్నీ కూడా మరి చర్చించుకుంటూ జరగడం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా ఇంతమంది ముఖ్యంగా మనకి హరినామ సంకీర్తనానికి భగవద్గీతకి మీరు పేపర్లో చదువుతున్నట్టుగా మన చుట్టూగా చూస్తున్నట్టుగా మానవ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. అది అనారోగ్యం కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, లేదా యుద్ధాలు, కొట్లాటలు ఇవన్నీ కూడా పెరుగుతూ పోతున్నాయి. దీనికి కారణం ఏంటి కదా? మనుషులు భగవంతుడితో సంబంధాన్ని రోజువారీ జీవితంలో పెట్టుకున్నట్లయితే మనుషుల్లాగా బతకడం కష్టం. ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలియపరిచారు. ఎంతవరకు మీరు గుర్తుపెట్టుకున్నా తెలియదు. అయితే ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఆచరించాల్సిన అవసరం ఉంది. సాధులు మనకు మరి ఏ విధంగా మేలు చేస్తారంటే ఉపదేశాల ద్వారా మరి మీకు ఎన్నో విషయాల్ని ఇంకా దగ్గర రావాలి. వాయిస్ క్యాచ్ అవడం లేదు. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్
కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్. 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్. 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపిఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633.
అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అమలు తీరును మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారి మరియు టూరిజం డైరెక్టర్ కె ఆమ్రపాలి పరిశీలించారు. ఏలూరు నగరంలోని పత్తేబాద మరియు ఎస్సీ నివాసిత ప్రాంతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏటా సుమారు 33,600 కోట్లు సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వీరి వెంట DRDA PD R విజయరాజు, నగర మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
ఈసెట్ కౌన్సిలింగ్పై మాజీ సీఎం జగన్ ఎక్స్ ప్రకటన హాస్యాస్పదమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహించారో జగన్కి తెలియదని, వైసీపీ హయాంలో ఈసెట్ కౌన్సిలింగ్ 2022లో సెప్టెంబర్లో జరిగిందని, 2023లో జూలై ఆఖరుకు కౌన్సిలింగ్ పూర్తి చేశారని, ఈ సంవత్సరం జూలై 3వ వారంలోపు ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని ఇదివరకే లోకేష్ చెప్పడం జరిగిందని, వైసీపీ పాలనలో విద్యారంగం నాశనమైందని, జగన్ అస్తవ్యస్తం చేసిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి మణికంఠ, ఏలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ నాయకురాలు పిల్లార్శెట్టి వింధ్య, ఎం స్వామి, మిరపాల శ్రీకాంత్, మోర్ సతీష్, అభినయ్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలలో మీరు ఎప్పుడు పూర్తి చేశారు ఈసెట్ కౌన్సిలింగ్ అన్నీ ఎప్పుడు పూర్తి చేశారని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అసలు ఈసెట్ ఫుల్ ఫామ్ తెలుసా జగన్ రెడ్డి గారు మీకు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎవరో మీకు చెప్తే మీరు ట్వీట్లు వేయడం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే మీ ఏడుపే మా ప్రభుత్వానికి దీవెనలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి భారతదేశంలోనే అత్యున్నత మరి విద్యా రంగాన్ని సృష్టించాలని చెప్పి మరి విద్యా అక్షరాస్యత పెంచాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా సరే, ఎంత దిగజారిన మాటలు మాట్లాడినా సరే, మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం, మరి లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా మరి విద్యా వ్యవస్థని అన్ని రంగాలలో కూడా మరి అన్ని రాష్ట్రంలో దేశంలో అన్నిటికంటే కూడా మరి మెరుగుగా చేయాలని చెప్పి మరి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి గతంలో ఏం జరిగేదంటే ఈసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేసరికి ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది మరి వారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మరి అందరూ కూడా కవర్ అయ్యేటట్టు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా అలాగే మరి విద్యా వ్యవస్థలో మరి మార్పులు తీసుకొచ్చి మరి తర్వాత మరి వాళ్ళు ఇంజనీరింగ్ కానీ తర్వాత మన ఫార్మసీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎటువంటి తర్వాత కోర్సులు నేర్చుకోకుండానే ఈ విద్యా వ్యవస్థలోనే వాళ్ళు చదువుకున్నటువంటి మరి అన్నీ కూడా పాఠ్యాంశాలు కానివ్వండి అన్నీ కూడా మరి మార్చి ఈరోజు వాళ్ళకి మరి సమాజంలో ఎలా ఇదవ్వాలని చెప్పి తర్వాత ఉద్యోగ కల్పనకి ఎలా తోడ్పడాలని చెప్పి మరి ఈరోజు లోకేష్ బాబు గారు వారి గురించి ఆలోచించి మరి ఆచితూచి మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా కూడా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా విద్యా వ్యవస్థను మారుస్తున్నారు. మరి కడుపు మంట ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక మరి ఈ రకమైన దొంగ ట్వీట్లు వేయడం జరుగుతుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే మరి గతంలో కంటే కూడా మేము ముందుగానే మరి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మరి సకాలంలో కౌన్సిలింగ్లు మరి పూర్తి చేయడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకి మేము తెలియజేసేది ఒకటే, మీరు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటూ మహిళాభ్యున్నతే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల స్వీకరణ నిరాటంకంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. దీనిలో భాగంగానే సూపర్ 6 హామీల్లో వారికి పెద్దపీట వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్న ఎమ్మెల్యే చంటి రానున్న రోజుల్లో సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు భరోసా కల్పించారు. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా
సందర్భంగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో డాక్టర్స్కు శుభాకాంక్షలు తెలుపుతూ తయారు చేసిన ప్లకార్డులను ఆవిష్కరించారు. అలాగే వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్ రామ్ అది తీసేయండి అమ్మాయి, అది బోర్డు తీసేయండి. మీకు డిసెంబర్లో దీపావళి అంటున్నారు, కానీ డిసెంబర్లో మీకు అప్ చెప్తారు. మళ్ళీ రాని అవసరం మీకు ఫోన్ ఏమొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో మీకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా క్యాన్సిలేషన్ చేసేసాడంటే మీకు నెంబర్లు ఇచ్చినా వాళ్ళకి అనవసరమైన సబ్జెక్టు. మీరు వద్దన్నా కాదన్నా మీకు నెంబర్ అలాట్మెంట్ చేస్తారు. ఈ నెంబర్ అలాట్మెంట్లో మీకు 2,30,000 ఇస్తారు. మీరు కట్టించుకుంటానంటే మీకు వేరే చోటన కొత్త పట్టా ఇచ్చి 2 సెంట్ల పొలం కానీ ఇది కానీ ఏముండదు. ఇక్కడ మీరు వెళ్ళకపోయినా మీరు కట్టించుకుని మీరు కావాలంటే అమ్మేసుకోండి, లేదంటే చేసుకోండి. మీరు వద్దనుకుంటే 2,30,000 మిగిలిపోతాయి తప్పితే మీకు పట్టా క్యాన్సిల్ కూడా చేయాలి. నీకు పడిపోతాయి అమౌంట్ ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మరి డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఏదైతే ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తారో, సమాజంలో మరి ఏదైతే డాక్టర్లు మంచి సేవ చేసి గుర్తింపు పొందారో వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించాలనే ఉద్దేశంతో వాళ్ళ తరపున ఒక బ్రోచర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి సేవ చేసే డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని ఇవాళ ఎవరైతే వైద్యం వృత్తిలో ఉన్న వారందరూ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు, మరి ఎందుకంటే అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి సేవని దృక్పథంగా తీసుకుని మరి డాక్టర్లు అందరూ కూడా అనేక మంది ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవాభావ గుణంతో ఎవరైతే లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవాగుణం చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జోస్ఫిన్ మరియు విజయవాడ ఏసీబీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు జాయింట్ డైరెక్టర్ పి శేషయ్య పదవీ విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వేదికగా స్థానిక కలెక్టరేట్ నిక్ సెంటర్ నుండి ఆన్లైన్ ద్వారా విజయవంతంగా జరిగింది. క్రిమినల్ కేసులను వేగంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఈ ఇద్దరు అధికారుల కృషి అపూర్వమని డీఓపీ రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. వారి వినయవంతమైన ప్రవర్తన, న్యాయం పట్ల నిబద్ధత, జూనియర్ అధికారుల పట్ల ప్రోత్సాహకరమైన వైఖరి గురించి ప్రత్యేకంగా ప్రశంసలు లభించాయి. న్యాయబోధనలో స్పష్టత, బాధ్యతల పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుందని పలువురు వివరించారు. పదవీ విరమణ ఒక ముగింపు కాదని, కొత్త అధ్యాయం ప్రారంభమని, ఈ ఇద్దరు అధికారుల సేవలు ప్రాసిక్యూషన్ చరిత్రలో నిలిచిపోతాయని నేతలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ ప్రసాద్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, సిఐ సుబ్బారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డి వీరాంజనేయులు, ఆచంట వెంకటేశ్వరరావు, చింతమనేని రమేష్, బ్రహ్మయ్య, కాసిం, శారదామణి, జయశ్రీ, హేమలత, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. అడగండి మేడం, చెప్పండి. మా సార్ డిఎస్పీ ఒకసారి
సూపర్. రోజువారీ జాబ్ చేయడమే కాకుండా అందరూ ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి అసోసియేషన్ మెంబర్స్కి ప్రాసిక్యూటర్స్ అందరికీ వెల్ఫేర్ కోసం అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అయినటువంటి సార్ హయాంలోనే మనకి లా డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి మీటింగ్ పెట్టుకొని కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నది పార్ట్ అండ్ పార్సల్ చేయడంలో సార్ పాత్ర ఎంతో ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను నా పేరు బ్రహ్మ అండి, ఎడిషనల్ ప్రాసిక్యూటర్ భీమవరం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శేషయ్య సార్ అంతకుముందు ఎదురు చేశారండి ఎస్ఎస్ కోర్టు పీపీగా. కోర్టుకి ఎవరు వచ్చినా డిఎస్పీ గారు ఎస్ఎస్పీ గారు వచ్చినా సరే శేషయ్య గారి నుంచి ముందు ఎలా ఉన్నారు సార్, బాగున్నారు లేదా అని చాలా ప్రేమగా ఆప్యాయతలు పంపించేవారు. సార్ ఇప్పుడు ఉన్నంతకాలం అందరికి గైడెన్స్ ఇచ్చేవారు పోలీసు వారికి. సో స్టేట్మెంట్గా సార్ ఒక మంచిగా ఉందండి, సిన్సియర్ ఆనెస్ట్ చేశారు. సార్ యొక్క జీవితం రిమైన్ జీవితం అంతా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని నా జీవనం ప్రార్థిస్తున్నాను. అలాగే జోస్పీ మేడం గారు కూడా ఆమె కూడా తన జీవితాంతం సర్వీస్ అంతా బాగా చేశారు. ఆమె కూడా మేడం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిఓపీ గారు కూడా కొనసాగించాలని మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్లో మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇక్కడ మరి కేసులు విజయం సాధించడానికి, కేసుల్లో శిక్షలు పట్టడానికి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే పోలీసు వారితో మమేకమై వారికి ఎప్పటికప్పుడు నిరంతరం సలహాలు సూచనలు ఇస్తూ మరి యొక్క వృత్తిని కొనసాగించడం, ప్రాసిక్యూటింగ్ చేయటం అనేది చాలా కష్టమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి నూతన చట్టాలు వచ్చిన పరిస్థితుల్లో మరి యొక్క రోజు రోజుకి వస్తున్నటువంటి జడ్జిమెంట్లని మరి యొక్క నూతన క్రిమినల్ లాస్ వస్తున్నటువంటి ఈ జడ్జిమెంట్ని అనుకరించుకుని మరి శిక్ష రేట్ని పెంచడానికి మరి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారు. వారందరికీ కూడా మరి జాస్మిన్ గారు, శేషయ్య గారు మరి రిటైర్మెంట్ అయిపోయాము, ఇక్కడితో మన సర్వీస్ అయిపోయిందని కాకుండా వారి యొక్క సూచనలు సలహాలు మాలాంటి వారికి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి శేషయ్య గారిని, జాస్మిన్ గారిని ఈ సందర్భంగా మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మధుసూదన్ గారు కూడా మాట్లాడారు. మా తర్వాత మొత్తం 18 మెంబర్స్ పెట్టారు. 18 మెంబర్స్ లాస్ట్ వచ్చేవాడికి నేను ఈ రోజు రిటైర్ అవుతున్నాను. సుశీల గోపాల్ గారు నెక్స్ట్ మంత్ లాస్ట్ వచ్చి మా బ్యాచ్ లో రాధాకృష్ణ గారు నెక్స్ట్ ఇయర్ అవుతున్నారు. ఈ రాధాకృష్ణ రాస్తే మా బ్యాచ్ 96 ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎందరో డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ పోలీస్ ఆఫీసర్స్ బట్ నేను మాత్రం ఎక్స్ట్రా వ్యవస్థ వాళ్ళకి మనం గుర్తించుకోవాలి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ని దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, మున్నల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, ఎం సుధీర్ బాబు, దాస రమేష్ ఇంకా పార్టీ నాయకులు కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం ఉదయం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం నందు ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు తదితర కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. స్వతంత్రానికి పూర్వం నుండి దేశంలో కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకుని రైతుల ఆత్మహత్యలు అరికట్టాలని కోరుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమ్మెలో ఏలూరు జిల్లాలోని యావత్ ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, జిల్లా నాయకులు కె విజయలక్ష్మి, ఏలూరు నగర కార్యదర్శి వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షించాలి. కార్మిక హక్కులు కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి
కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, కలిసి వచ్చేటటువంటి కష్టజీవి వర్గానికి జూలై 9వ తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తారీఖున ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ కార్మిక సంఘాల సమావేశం జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల్ని, ఉద్యోగులకి కార్మికులు పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 8 గంటల పనిని 10 గంటలకు పెంచింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ జూలై 9వ తేదీ నాడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎఫ్టియు, సిఐటియు ఉమ్మడి సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ రద్దు చేస్తా ఉన్నాడు, ఆయన రద్దు చేసే అధికారి ఎవడిచ్చాడని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అంబానీలకి, అదానీలకి ఉడుగుని చేసేటువంటి విధానాలు మానుకోండి. ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. మానుకోకపోతే రానున్న కాలంలో కార్మికులు మరింత మహోద్యమం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధుల మీద నిరంతర వైద్య విద్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమోఫీలియా వ్యాధి చిన్నారులలో రక్తస్రావాల గురించి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మరియు హిమోఫీలియా చాప్టర్ విజయవాడ కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, హిమోఫీలియా నిర్వహణ మీద విజయవాడ రెయిన్బోలో హాస్పిటల్ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ అక్కినేని వీణ, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా మీద నూతన ఆవిష్కరణలకు సంబంధించి మమతా హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శ్రీదేవి విద్యార్థులకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యు మరియు రక్త సంబంధిత వ్యాధులపై వైద్యుల్లో అవగాహన పెంపొందించేందుకు, తాజా వైద్య సమాచారం పంచుకునేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులను రెడ్ క్రాస్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ శశిధర్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జె సత్యనారాయణరాజు, కార్యదర్శి బి బెన్ని, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ ఏ వీణ, డాక్టర్ వి శ్రీదేవి, డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్, డాక్టర్ బసవరాజు, సికిందర్ మోహన్ తదితర వైద్యులు మరియు రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఏ నాగేశ్వరరావు, పి శ్రీరామరాజు, ఎం చంద్రశేఖర్, ఎంవివిఎస్ నాగేశ్వరరావు, ఎం అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ గారు, ఒకసారి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.